హల్లెలూయా. మరి ప్రాముఖ్యమైన అభిషక్తులు చాలామంది కూడా ఈ రోజున మన మధ్యకు కూడి వచ్చారు. ఇది సంఘానికి పరిచర్యకి ఎంతో దీవెనకరం. ఈ సమయంలో బైబిల్ తెరిచి కొన్ని మాటల మీద పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వచనం 9లో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం. అమ్మ ఎవరైనా ఒక్క చదవండి. చాలమ్మా. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. ప్రియులారా, యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ పరలోక ప్రార్థన గురించిన విషయాన్ని వారికి తెలియజేశాడు. తెలియజేసి పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి వాళ్ళు ఎలా ప్రారంభించాలో, ఎలాగూ పరలోక తండ్రిని అడిగి పొందుకోవాలో ప్రభు శిష్యులకు బోధించాడు. బోధించి 6:9 రాగానే ప్రభు అంటాడు, మీరు ఎలాగున ప్రార్థన చేయండి. ఆమెన్, హల్లెలూయా. 12 గంటలు మీరు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, పని మానుకున్నారు, ప్రతికూల పరిస్థితుల్లో కూడుకున్నారు, సంఘ ఉజ్జీవం కొరకు, దేశక్షేమం కొరకు, మీకున్న సమస్యలు పోవడం కొరకు మీరందరూ ఏకతాత్పర్యంతో ఈ రీతిగా మీరు సమావేశపరచబడ్డారు. ఈ 12 గంటల ప్రార్థనా కూడికలో ఒక అద్భుతాన్ని దేవుడు చేయాలి. ఆమెన్, హల్లెలూయా. మీ మనవులు దేవుడు వినాలి. ఎంత సమయం మీరు వెచ్చించారు, గడిపారు, స్పెండ్ చేశారంటే దేవుడు వాతావరణాన్ని కూడా ప్రతికూలతలు అనుకూలంగా మార్చి వర్షాన్ని సాయంకాలం ముందు ఆపు చేసి ఈ రీతిగా మనందరినీ ప్రభు నడిపించాడంటే ఏదో కార్యాన్ని ప్రభు మన జీవితంలో జరిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. ఎలాగూ చేయాలి. చాలాసార్లు ప్రార్థన ఎలాగూ చేయాలో మనకు తెలియలేకుండా ఉంది. ఎలాగో మనం ప్రార్థించాలో తెలుసుకుంటే, ఎలాగో మనం పొందుకునే ప్రార్థన. ఆమెన్. ఏదో అడిగే ప్రార్థన కాదండి. ఏదో మోకరించాము, కూడుకున్నాము, అయ్యగారు దెబ్బలాడతారు, వెళ్ళాలి కాబట్టి, లేదా రమ్మన్నారని చెప్పేసి కూర్చుంటే అది నామకార్థ ప్రార్థన. ఈ రాత్రి పొందుకునే ప్రార్థన ఎలా చేయాలి? నా యేసయ్య చెప్పాడు శిష్యులతో, కాబట్టి మీరందరూ ఎలాగున ప్రార్థన చేయండి. ఎలాగూ చేయాలో 4 ప్రార్థనలు వాళ్ళు మీకు చెబుతాను. మీరు బాగా వినాలి. మీరు కానీ మీ మనస్సును కానీ ఒకవేళ సౌండ్స్ మీదో పిల్లలతోనో మీరు గడిపేస్తే మీరు ఎంత సమయం గడిపిందంతా కూడా వృధా అయిపోద్ది. 12 గంటలు మీరు ఉన్నారు, ఆ టైం అంతా మీకు పోతుంది. మీరు శ్రద్ధగా దేవుని మాటలు వింటే నేను కరెక్ట్గా టైంకి ముగించి వారికి మైకిస్తాను. మనం ఎలా ప్రార్థించాలో తెలుసుకుంటాం. అది తెలియకుండా ఉండాలని సాతానుడు మన మీద రకరకాల ప్రయోగాలు చేస్తాడు, రకరకాల ఇబ్బందులు పెడతాడు. అయినా ఈ రాత్రి మనం ప్రార్థనా ధ్యానాన్ని ప్రారంభిద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సార్వత్రిక సంఘం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఈ ఆఖరి కాలపు విశ్వాస తరమంతా కూడా దేవుణ్ణి అడిగి పొందుకోవాలి. దేవుని దగ్గర మోకరించి దేవునికి చెప్పి పొందుకోవాలి. ఇలా పొందుకునే ప్రార్థనలు చాలా తక్కువ ఉన్నాయి బైబిల్లో కూడా. చాలాసార్లు చాలామంది అడిగారు, కానీ విసిగిపోయారు. అడిగారు, వేసారిపోయారు. అడిగారు, వసిలిపోయారు. కానీ కొంతమందే విసుకక నిత్యము దివారాత్రులు ప్రార్థించి సిగ్గుమాలి మాట అడిగి పొందుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఎలాంటి ప్రార్థన మనం చేయాలి? మన ప్రార్థన ఎలా ఉండాలి? ఈ యొక్క జీసస్ లీడ్స్ చర్చ్లో ఇన్ని గంటలు మనం కూర్చున్నాం, ఉపవాసం ఉన్నాం, భోజన పానాలు మానేసాం, పనులు ప్రక్కన పెట్టుకున్నాం, అన్నిటిని మనం ప్రక్కన పెట్టుకుని ఇలాగ మనం కూర్చున్నామంటే ఈ రాత్రి దేవుడు ఏదో చేయబోతున్నాడు. అది చేయడానికి దేవుడు మనతో ఏమని మాట్లాడతాడు? ఎంతమందికి ప్రతిఫలం పొందాలని ఆశ ఉంది? ఎంతమందికి ప్రతిఫలం పొందాలి అని ఆశ ఉంది? చేయి పైకి ఎత్తండి ఒకసారి. 12 గంటల ప్రార్థనలో ఎంతమంది దీవించబడాలి? ఎంతమంది శుభవార్త వినాలి? ఆనవాళ్ళను చూడాలి, అద్భుతాలను చూడాలి. ఈ రాత్రే దేవుని కార్యాలను చూడాలని ఎంతమందికి ఆశ ఉందో ఈ రాత్రి ఎలాంటి ప్రార్థన మనం ముగించుకోవాలో బిడ్డలారా, మీరు ఎలాగోనే ప్రార్థించండి. ఎలాగో చెప్పాలి కదా. చాలామందికి తెలియక ఇంకా పరలోక ప్రార్థనే చేస్తారు. చాలా సంఘాలలో పరలోక ప్రార్థనతోనే ముగించేసి వెళ్ళిపోతారు. కానీ ప్రభువు వారి ఉద్దేశం అది కాదు. పరలోక ప్రార్థన చేయించాడు, అది వద్దని నేను చెప్పలేదు. కానీ యేసయ్య ఉద్దేశం పొందుకునే ప్రార్థన ఎలాంటిదో సంఘం నేర్చుకోవాలి. ఆమేన్. పొందుకునే ప్రార్థన ఎలాంటిది అంటే మీరు ఎలాగూ చేయండి,
ఎలాగూ చేయాలి? చూడండి, మొట్టమొదటిగా అమ్మ పిల్లల్ని కూర్చోబెట్టండి అమ్మ, బయట తీసుకెళ్ళాము. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో వచనం 22 అండి. మత్తయి సువార్త 21:22. అమ్మ ఒక్క చదవండి ఎవరన్నా, మరి ఇంకా చదవకండి. ఎవరు చదువుతారమ్మా? మరియు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేనిని అడుగుతారో అవి నమ్మిన ఎడల పొందెదరని వారితో చెప్పాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చెప్పాడు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు దేన్నైనా కావాలని కోరుకున్నప్పుడు, మీరు ఏమి అడుగుతున్నారో అది పొందుకున్నామని నమ్మి ప్రార్థన చేయండి. ఆమేన్. అది పొందుకున్నామని నమ్మి, అది కలిగింది అని నమ్మి, దేవుడు ఇచ్చేశాడని నమ్మి మీరు ప్రార్థన చేయండి. అప్పుడు మీ ప్రార్థనలు దేవుడు వింటాడు. ఆమేన్. ఒకటి, ఎలాగూ ప్రార్థన చేయాలి అంటే నమ్మకముతో ప్రార్థన చేయాలి, నమ్మకంగా ప్రార్థించాలి. అనుమానపు ప్రార్థన, దేవుడు ఇస్తాడో ఎవడో అన్న ప్రార్థన, దేవుడేం చేస్తాడులే అన్న ప్రార్థన, ఇంత బాధ ఉంది దేవుడు తీర్చగలడని సందేహించే ప్రార్థన కాదు. అనుమానము లేని ప్రార్థన దేవునికి కావాలి, సందేహం లేని ప్రార్థన దేవునికి కావాలి. సంశయాలు మానేసి, అనుమానాలు ప్రక్కన పెట్టి, నమ్మకంతో ఎవడైతే అడుగుతాడో ప్రభువు జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అడిగినప్పుడు పొందుకున్నామని నమ్మాలి. మనం ఏం అడుగుతామో, ఎంత అడుగుతామో, ఏది కావాలని కోరుకుంటామో అది దేవుడు ఇస్తాడు అని మనం పొందుకున్నామని నమ్మి మనం ప్రార్థిస్తేనే ఆయన ఆకాశ వాకిళ్లను తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు దేవుడు చేస్తాడు, అవకాశం ప్రభు మనకిస్తాడు. ఒక రోజున వర్షాలు దేశంలో లేవు, ప్రాంతంలో లేవు. ఇలాగనే చాలామంది కూడుకున్నారు, అందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ మరలా ఇంటికి వెళ్ళారు. మరలా సాయంకాలం ప్రార్థన రావాలి అంటే వర్షం కురవాలి అని, పంటలు పాడైపోతున్నాయని ఎట్టకేలకు అందరూ వచ్చి బైబిల్ పట్టుకొచ్చి కూర్చున్నారు. కానీ ఒక ఆయన మాత్రం గొడుగు పట్టుకుని వచ్చాడు. ఆమేన్. అప్పటికి ఆ ప్రాంతంలో వర్షం లేదు. ఆ కూడికే వర్షం కోసం చాలా ఏండ్ల నుంచి వర్షం లేదు, పంటలు లేదు, ఇబ్బందిగా ఉంది ఆ ప్రాంతం అంతా. అందరూ కలిసి ఏడుస్తూ దేవా వర్షాన్ని పంపించి దేవా మహాప్రభు అని ఏడుస్తూ ఉంటే, ఆఖరికి పిల్లరా ఒక వ్యక్తి గొడుగు పట్టుకొచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. అడిగారు అందరూ, నాయన ఎందుకురా గొడుగు పట్టుకొచ్చావు? ఇన్ని సంవత్సరాల నుంచి వర్షమే లేదు, మనం కూడుకున్నదే వర్షం కోసం, ఒక్కబోతగా ఉంది, దేశమంతా బీడిబారిపోయింది, ఇలాంటి పరిస్థితుల్లో గొడుగు పట్టుకొచ్చావేంటి? ఎండ కోసం అంటే కాదు, మన ప్రార్థన అమ్మా తీసుకెళ్ళమ్మా, మన ప్రార్థన ప్రభువు విని వర్షాన్ని కురిపించబోతున్నాడని, అద్భుతాలు ప్రభువు చేయబోతున్నాడని నమ్మకంతో ముందుకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రికార్డింగ్ అవుతుంది, మీరు ఏ పిల్లలు అల్లరి పెట్టినా ఇక్కడ వినబడుతుందమ్మా. చాలామంది వింటారు, వాక్యం వినండి. వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు తీసుకెళ్ళండి అమ్మా, బయటకు వస్తే తీసుకెళ్ళండి 10 నిమిషాలు. గోలైతే వాక్యం చెప్పలేను నేను, ఒక 10 నిమిషాలు తీసుకెళ్ళండి అమ్మ, 2 నిమిషాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి, సంశయం లేకుండా మనం ప్రార్థన చేయాలి. దేనికోసమైతే నువ్వు అడిగావో, ఈ అప్పుల బాధ తీర్చమని, ఏ రోగాల నుంచి విడిపించమని, ఏ పిల్లలకు పెళ్లి కాలేదని, ఏ భర్త మార్పు లేదని, ఏ వ్యాపారంలో ఓడిపోయావని, దేనికోసమైతే ఈ 12 గంటలు ప్రార్థించావో నీ ప్రార్థన నమ్మకమైనది కావాలి, అనుమానం లేనిది కావాలి. ప్రభువు ఇస్తాడు, నేను పొందుకుంటాను, నా దేవుడు అన్యాయం చేయడు అని ఎవడైతే అంచెలంచెల విశ్వాసం దేవుని మీద మాత్రమే ఉంచుతాడో అలాంటి వాని ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి ప్రార్థన మీరు చేయండి. ఏ ప్రార్థన? నమ్మకముతో కూడిన ప్రార్థన, అరమరికలు లేని ప్రార్థన, అనుమానం లేని ప్రార్థన, సందేహించని ప్రార్థన, ఏమాత్రం సంశయానికి తావులేని ప్రార్థన దేవుడు చేస్తాడు అని దేవుణ్ణి మాత్రమే నమ్మే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. మన కళ్ళ ముందు కొండంత బాధలు ఉన్నా ప్రభువు నాతో ఉన్నాడు అని నమ్మితే, ఆమేన్. మన ముందున ఎర్ర సముద్రం పొంగుతూ ఉంటే, వెనుక శత్రువులు తరుముతూ ఉంటే మనం మునిగిపోము, ఇటు చచ్చిపోము, ఒడ్డుకు చేరుతామని నమ్మకం నీకు ఉంటే, నా దేవుడు ఈ రాత్రి తూర్పు గాలి పంపించబోతున్నాడు.
గట్టిగా హల్లెలూయా. తూర్పుగాలి పంపించబోతున్నాడు. ఈ రాత్రంతా పని చేయబోతున్నాడు. ఎర్ర సముద్రాన్ని ముందు దేవుడు పాయలుగా చేసి శత్రువులు ముంచేయబోతున్నాడు. నిన్ను ఒడ్డుకు చేర్చబోతున్నాడు. ఈ రాత్రి నా యేసు దేవుడు పనిచేసే రాత్రిగా ఉండబోతుంది. ఆయన పని చేయాలి అంటే మనం ప్రార్థించాలి. మన పక్షమున దేవుని కార్యాలు జరగాలి అంటే మనం ప్రార్థించే వారం కావాలి. ఏ ప్రార్థన? రాసుకున్న ప్రార్థన, నేర్చుకున్న ప్రార్థన, అనుకరించే ప్రార్థన, అనుసరించే ప్రార్థన కాదు. దేవునికి కావాల్సింది ఏ ప్రార్థన అంటే ఉదయం టిఫిన్ అప్పుడు ప్రార్థన, మధ్యాహ్నం భోజనం ప్రార్థన, రాత్రి తిన్నప్పుడు ప్రార్థన. ఈ ప్రార్థన కాదు. దేవుడికి నమ్మకంగా ప్రార్థించే ఒకడు కావాలి. విశ్వసించి ప్రార్థించే ఒకడు కావాలి. అనుమానము లేకుండా ప్రభువుని అడిగి నేను పొందుకుంటాను. ఆమేన్. ఎంతసేపు దేనికోసం చేశారో నాకు తెలియదు. మీరు ఏమి అవసరం మీకుందో తెలియదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ కోరికను ప్రభువుతో చెప్పండి. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి. ఒకసారి మీ అవసరం ప్రభువుతో చెప్పండి. దేనికోసం 12 గంటలు మీరు కూడుకున్నారో, ఏ మార్పు కావాలి అని, ఏ విజయం కావాలి అని, ఏ గెలుపు కావాలి అని, ఏ సేవలో రాణించాలి అని, ఏ అభిషేకం పొందాలి అని, ఏ పిలుపుని స్వీకరించాలి అని, ఏ కుటుంబంలో మార్పులు కావాలని ఏడ్చినారో ఒక్కసారి చేతుల పైకెత్తి నోరు తెరిచి నీ కోరిక ప్రభువుతో చెప్పండి. అందరూ నోరు తెరవండి. ఒకసారి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒకసారి గట్టిగా బిగ్గరగా. ఏ మార్పు కోసం కూడుకున్నామో అనుమానములు వద్దు, సంశయాలు వద్దు. మారుతారు. ఈ గ్రామాలు మారబోతున్నాయి. ఈ చంద్రంపేట, ఈ లక్కిడం, ఈ సిరిపురం, ఈ మురబాక, ఈ రాయవలస, ఈ గంట్యాడ, ఈ పెదవేమలి, ఈ పినవేమలి, ఈ ప్రాంత వాసుల దేవుడు కదిలించబోతున్నాడు. మనము నమ్ముదాం. గట్టిగా నమ్ముదాం. అందరూ ప్రార్థన చేద్దాం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. గట్టిగా ప్రార్థన చేయాలి. ఒకసారి చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. ఒకసారి చేతుల పైకెత్తి అప్పులు తీరాలి అని గట్టిగా వినబడాలి. స్వరమెత్తాలి. బాధలు పోవాలి అని, రోగాలు పోవాలి అని, ఇబ్బందులు పోవాలి అని, అవమానాలు పోవాలి అని, భర్త మారాలి అని, పిల్లలు మారాలి అని, వాడబడాలి అని, సంఘం ఉజ్జీవించబడాలి అని. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. అందరూ స్వరమెత్తుదాం. ఒకసారి స్వరమెత్తుదాం. అనుమానం పోవాలి, సంశయాలు పోవాలి, అవమానం పోవాలి. నమ్మండి. లెట్ యు ట్రస్ట్ ఇన్ యువర్ గాడ్. లెట్ యు బిలీవ్ ఇన్ యువర్ గాడ్. నమ్ముదాం ప్రియులారా. పొందుకోండి. లెట్ యు రిసీవ్. దేన్ని అడిగావో, దేన్ని కావాలనుకున్నావో, ఎందుకు ఏడ్చావో, లెట్ యు రిసీవ్ రైట్ నౌ. ఇప్పుడే పొందుకోవాలి మనం. హల్లెలూయా. ఆమేన్. చెప్దాం ఆమేన్. ఎలాగూ ప్రార్థించాలి? ఎలా ప్రార్థించాలి? నమ్మకముతో ప్రార్థించాలి. ఆమేన్. అనుమానం ఉండకూడదు. చూడండి ఒకసారి మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో తొందరగా మనం ముందుకెళ్దాం. మార్కు సువార్త 11:22 నుండి ఒక్కరి చదవండి అమ్మా. పోటీ వద్దు, రికార్డింగ్ అవుతుంది. ఎవరో ఒక్కరే అమ్మ ముందున్న చదవని అమ్మ. యేసు ప్రభు వారితో ఇలా చెప్పాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడతావు అని చెప్పి మనస్సులో సందేహించకుండా తాను చెప్పింది జరుగునని నమ్మితే వాడు చెప్పింది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడైనా సరే, పల్లెటూరి వాడా, చదువు లేనివాడా, విద్య కలిగిన వాడా, సిటీలో ఉన్నవాడా, వ్యాపారవేత్త, సీనియరా, జూనియరా, అందవిహీనుడా, కురిప్య, ఎవడైనను అనుమానము లేకుండా, సందేహించకుండా తన మనస్సులో దేవా ఈ కొండ నా ముందు ఉంది, ఆమేన్, ఈ పర్వతం నా ముందు ఉంది, ఇది నాకు అడ్డుగా ఉంది, నన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదు, ఈ కొండ ఇప్పుడే లేచి ఆ సంద్రములో పడిపోదును గాక అని ప్రకటించగలిగి ప్రార్థిస్తే కొండలు కూడా లేచి పడిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఈ రాత్రి నా దేవుడు ఈ ప్రార్థన ద్వారా
నీ ముందున్న కొండలను తొలగించబోతున్నాడు, పర్వతాలు తొలగించబోతున్నాడు, వంకర మార్గాలు సరళంగా దేవుడు చేయబోతున్నాడు, అద్భుతాలను దేవుడు రాత్రి చేయబోతున్నాడు. ప్రభు దేవుడు వాక్యం మాట్లాడుతుంది, మీరు సందేహించొద్దు, అనుమానించొద్దు. అనుమానం లేకుండా అడుగుదాం దేవుణ్ణి. మనం అడిగితే అడుగుడి జనములను స్వాస్థ్యముగాను బుద్ధిగంతములను సొత్తుగా ప్రభు చెప్పాడు. ఒకటి, నమ్మకంతో కూడిన ప్రార్థనే దేవుని మనసుని గెలుస్తుంది. ఆ ప్రార్థనే పర్వతాలను సైతం కదిలిస్తుంది. హల్లెలూయా. కొండలు సైతం పెకిలించబడతాయి. ఈ రాత్రి ఎన్నో కొండలు నీ ముందున్నాయి. సమస్యలు, బాధలు, రోగాలు, భారాలు, అవమానాలు నీ ముందున నిలబడ్డాయి. నేను ముందుకు సాగనివ్వకుండా అడ్డుగా ఉన్నాయి. నా దేవుడు ఈ 12 గంటల ప్రార్థన ద్వారా నీ కొండలని ప్రభువు తొలగించబోతున్నాడు. ఆమేన్. నీ బండలను ప్రభువు తొలగించబోతున్నాడు. నీకు మార్గాన్ని దేవుడు సరళం చేయబోతున్నాడు. ఎలాగో ప్రార్థించాలి. ఎలాగంటే నమ్మకంగా, సందేహం లేకుండా ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా మనం ముందుకెళ్దాం. రెండవదిగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో వచనం 19. బాబు మాట్లాడద్దు బయట. మత్తయి సువార్త 18, అమ్మ ఇక్కడ చదువుతారులేమ్మా. 18 వచనం 19 అమ్మ చదవండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొన్నది దేనిని గూర్చైనా భూమి మీద ఏకీభవిస్తే ఆమేన్. గట్టిగా చెప్పండి అమ్మ ఒకసారి. హల్లెలూయా. ఒకటి, నమ్మకముతో కూడిన ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుంది. ఆమేన్. అనుమానం ఉండకూడదు. దేవుడు చేస్తాడని నమ్మాలి. ఎంత గొప్ప సమస్య అయినా పోతుంది అని నమ్మాలి. ఒకటి. రెండు, ఎలా ప్రార్థన చేయాలి అంటే ప్రభు అంటాడు, మీరు భూమి మీద 2-3 కలిసి దేని గూర్చైనా ఏకీభవించి అడిగితే నా దేవుడు అది మీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బయట మీటింగ్ ఆపేయండి ఆయన. ఒకటి, నమ్మకంతో కూడిన ప్రార్థన. రెండవదిగా ఐక్యతతో కూడిన ప్రార్థన. రెండు, ఐక్యతతో కూడిన ప్రార్థన. ఏకీభవించాలి. 2-3 కలిసి ఏకీభవించాలి. ఇంతమంది మనం ఉన్నాం, ఇలా కూడుకున్న మన మనసులో ఆవిడకొక తలంపు, ఈయనకొక ఉద్దేశం, ఆయనకొక ఆలోచన, ఇతనికొక తాత్పర్యం. అందుకనే మన ప్రార్థన బలహీనమైపోతుంది, మన ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఈ రాత్రి 2-3 చాలు. ఆమేన్. ఇంతమంది ఉన్నారండి. 2-3 చాలు. 2-3 కలిసి ఈ భూమి మీద చెట్టు కింద కూర్చున్నా, పొట్ట కిందే కూర్చున్నా, ఫుట్ పాత్ మీదే కూర్చున్నా, నిలువునడ లేకపోయినా, ఇంత చర్చ్ లేకపోయినా 2-3 గాని కూర్చొని ఏ విషయం కోసమైనా ఏకీభవించి ఐక్యత కలిగి అడిగితే నా దేవుడు అది మీకు అనుగ్రహించును. ఆమేన్. ఒకటి, నమ్మకంగా ప్రార్థించాలి. రెండు, ఐక్యంగా ప్రార్థించాలి. ప్రే విత్ యూనిటీ. దేవుడిని కదిలించాలి అంటే, భారతదేశంలో అద్భుతాలు జరగాలి అంటే, ఈ గంట్యాడ మండలంలో దేవుని కార్యాలు మనం చూడాలి అంటే, ఈ స్థానిక సంఘ పరిచర్యల ద్వారా, ఈ జీసస్ లీడ్స్ చర్చ్ ద్వారా నూతన కార్యాలు దేవుడు ఆవిష్కరించాలి అంటే, రెండవదిగా మీరందరూ ఐక్యపరచబడి ప్రార్థించేవారు కావాలి. అనైక్యతలు పోవాలి, గొడవలు పోవాలి, వైమస్యాలు పోవాలి, హెచ్చుతగ్గులు పోవాలి. మనందరం మనస్సులు కలవాలి, మనందరం ఏకం కావాలి, మనందరం ఒక్క రీతిగా ఒక్క మాట మీదకి రాగలగాలి. అప్పుడే మనము ఏకీభవించి, కలిసి ఏకీభవించి ఎప్పుడైతే ప్రభువుని అడుగుతామో, ప్రభువుకు ప్రార్థన చేస్తామో, చేయగానే ప్రభువు నీ మొర వింటాడు. ఆమేన్. ప్రభువు నీ అమ్మ మిమ్మల్ని వినవట్లేదు, ప్రభు మీ మొర వింటాడు. మీరేం చేయాలంటే 2-3 కలిసి ఏకీభవించాలి. దేవా ఇది కావాలి దేవా. ఆమేన్ చెబుదాం ఒకసారి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. చంద్రం పేట మాకు కావాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ సంఘం ఉజ్జీవించబడాలి, సంఘం ఇంకా నిండాలి, సేవకుడిని దేవుడు వాడుకోవాలి, దేశమంతా మారాలి, పరిస్థితుల్లో మార్పులు రావాలి, అవినీతి పోవాలి, లంచగొండతనం పోవాలి, దురాత్మలు పారిపోవాలి,
యేసయ్య గెలవాలి, దేశమంతా యేసుకు సొంతం కావాలి. ఏకీభవించాలి మనం ప్రియులారా, ఏకీభవించాలి మనం. ఎస్ లార్డ్ అని చెప్పాలి, అగ్రీ అవ్వాలి దేవునితో. ఈ రాత్రి ఏకీభవించలేకపోతున్నాం. ఆయన చేసుకోనిలే, ఈయన ఒకటి చేస్తే ఆయన నిద్రపోతే, ఈమె చేస్తే ఆయన మరొకటైతే ప్రార్థన ఏం ఫలభరితం అవుతుంది? ఈ రాత్రి ఏకీభవిస్తూ మనం ఐక్యత కలిగి ప్రార్థించాలి. హల్లెలూయా. ఏకాత్మ కలిగి ప్రార్థించాలి. అందరం ఒకే మనసుతో ప్రార్థిస్తే అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఈ రాత్రి మన ప్రార్థనలో ఐక్యత ఉందా? సంఘం ఎలా కూడుకుంటున్నాం? మనందరం ఐక్యపరచబడాలి, సమాధానపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం ఏకం కావాలి. బైబిల్లో లేదు కానీ ఒక మాట చెప్పాలి మీకు నేను. సమాధానాలు 4 రకాలు. 1 సంఘంతో సమాధానం, ఆమేన్. 2 దేవునితో సమాధానం, 3 సేవకునితో సమాధానం, 4 నీ శత్రువుతో సమాధానం. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. ఈ 4 సమాధానాలు ఉన్నవాడే పరలోకం వెళ్తాడు. ఇవి లేనివాడు మోక్షప్రాప్తి దక్కదు. సంఘముతో సమాధానం నువ్వు పడాలి, సేవకుడితో నువ్వు సమాధానం పడాలి, దేవునితో నువ్వు సమాధానం పడాలి, నీ ప్రతివాదితో కూడా నువ్వు సమాధానం పడి తీరాల్సిందే. ఏకీభవించాలి. అవును ప్రభువా, చేయి ప్రభువా, ఈ ప్రభువా. ఆనాడు పేతురు నిలబడి మాట్లాడుతూ ఉంటే అపోస్తలుల 2వ అధ్యాయంలో 11 మంది ఆయనతో నిలిచి అని బైబిల్ రాయబడింది. పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ ప్రసంగానికి 3,000 మంది మారుమనసు పొందితే పేతురు మాట్లాడుతూ ఉండగా 11 మంది పేతురుతో నిలిచి ఆమేన్ 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 చెబుతూ ఉంటే ఒకే రోజు 3,000 మంది మారుమనసు పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మనం కూడుకుంటున్నాం, ఎక్కువ మందే ఉన్నాం, కానీ ఏక తాత్పర్యం లేకపోతే, ఏక మనసు లేకపోతే అద్భుతాలు జరిగించబడవు. పిల్లరా, యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన 3 సంవత్సరాలు 6 మాసాలు సేవ చేశాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, మగవారికి నోరిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, చచ్చిన వారిని బ్రతికించాడు. కానీ ఒకటి మాత్రం చేయలేకపోయాడు. అదేంటంటే శిష్యుల మధ్య ఐక్యత తేలేకపోయాడు. శిష్యుల మధ్య ఐక్యత తేలేకపోయాడు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను కేఫాని, నేను ఉరిమిడివాడిని, రొమ్మును ఆనుకునేవాడిని, నేను నతానియేల్ని, కపటం లేనివాడిని, నేను లేవిని, నేను డబ్బున్నోడిని ఎవరి మట్టుకు వారే కూర్చుంటే అందరూ కూడా అహంభావం పెరిగిపోతే యేసు తానే లేచి నడుమునకు తువాలు కట్టుకొని పళ్ళెం పట్టుకొని అందరి కాళ్ళు కడిగాడు. ఆమేన్. అహంభావాన్ని తగ్గించడానికి అందరి కాళ్ళు కడిగాడు, తువ్వాలతో కాళ్ళు ఒత్తాడు. అయినా మార్పు లేదు. మార్గ మధ్యలో తగువులు, నడుస్తూ ఉంటే తగువులు, చర్చికి వెళ్తే తగువులు, తిరిగి వెళ్తే తగువులు, కూర్చుంటే తగువు, పాటకు తగువు, మాటకు తగువు, చోటుకు తగువు, తగువులే అయిపోతున్నాయి. ఏసైతే ఉన్నోళ్ళ మధ్యన, మిమ్మల్ని కాదండి, ఏసైతే ఉన్నోళ్ళ మధ్య తగువులు అవుతూ ఉంటే ఆఖరికి ప్రభువు మరణించి పునరుత్థానుడై వెళ్ళిపోయాడు. 120 మంది అందరూ కలిసి మేడగదిలో ఏకతాత్పర్యంతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుండి పరిశుద్ధాత్ముడి కింద దిగరాగానే అందరూ ఐక్యపరచబడి అభిషేకించబడ్డారు. ఆమేన్. ఈ రోజున పరిశుద్ధాత్ముడు సంఘం మీదకు దిగి రావాలి. మనకు ఐక్యత రావాలి అంటే ఆత్మదేవుడు దిగి రావాలి. ఒకటవదిగా నమ్మకంగా మనం ప్రార్థించాలి. రెండు ఏకీభవిస్తూ ప్రార్థించాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 4 నుండి వచనం 6 వరకు రాయబడిన మాటలు ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో వచనం 4 నుండి చదువుదాం. 4 నుండి ఎఫెసీ పత్రిక 4:4. చాలా మనం సాగండి. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, పిలుపు ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే. చెప్పండి ఒకసారి. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2. నెంబర్ 3 పిలుపు ఒక్కటే. నెంబర్ 4 నెంబర్ 5 ప్రభువు ఒక్కడే. నెంబర్ 6 విశ్వాసం ఒక్కటే. నెంబర్ 7 బాప్తిసం ఒక్కటే. ఆమేన్. నెంబర్ 8 అందరికీ తండ్రి ఒక్కడే. మరి ఎందుకు మనలో గొడవలు? ఎందుకు మనకు గొడవ? ఎందుకు మనకు తగువు? శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, పిలుపు ఒక్కటే, తండ్రి ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, పరలోకం ఒక్కటే. కానీ మనం విడిపోతున్నాం. ఈ రాత్రి మనం ఐక్యపరచబడాలి. మనం ఏకం కావాలి. మనం మమేకం కావాలి. మనందరి మనస్సులు కలవాలి. ఉజ్జీవం కొరకే
మనందరము కలవాలి, తాత్పర్యాలు మానేయాలి, భేదాలు మానేయాలి, హెచ్చు తగ్గులు మానేయాలి. మనందరము ఏకతాత్పర్యంగా వచ్చి ఈ భూమి మీద మనం కలిసి ఇద్దరు ముగ్గురు దేని కొరకైతే ఏకీభవించి బంధిస్తారో, ఎదిరిస్తారో, అడుగుతారో నా దేవుడు వాటిని అనుగ్రహించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలాగూ ప్రార్థించండి, ఎలాగా? నమ్మకంగా, అనుమానము లేకుండా మీరు ఎలాగో ప్రార్థించండి. ఎలాగునా? ఏకీభవిస్తూ కలిసికట్టుగా చేయండి, ఏకీభవించండి, ఐక్యతగా చేయండి, విడిపోకండి. డీవియేషను ముక్కలైపోవడం కాదు, ఐక్యతగా ప్రార్థిస్తేనే అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ముందుకెళ్దాం. మూడవదిగా పిల్లారా యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనం మరియు 15వ వచనం. యోహాను మొదటి పత్రిక, మనము ఏమడిగినను ఆయన మన మనవి ఎరిగిన ఎడల వచనం 15 అమ్మది. హల్లెలూయా. 14 చదవగా. అది ఆయన బట్టి మనకున్న ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనము ఏమడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇవ్వాలి అంటే అనుమానం లేని ప్రార్థన కావాలి. ఆయన ఇవ్వాలి అంటే ఐక్యతతో కూడిన ప్రార్థన కావాలి. 3, ఆయన ఇవ్వాలి అంటే ఆయన చిత్తానుసారముగా మనము అడగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం ఏం చేయాలి? ఆయనని అడగాలి. పిల్లరా, ఆయన చిత్తానుసారంగా మనం ఏమడిగినా ఆయన మనకు ఇస్తాడు, ఏమడిగినా మనకిస్తాడు. ఆయన చిత్తం అనుగుణంగా మనం అడగాలి. 3వదిగా, 1 అనుమానం లేని నమ్మకమైన ప్రార్థన, 2 ఐక్యపరచబడిన ప్రార్థన, 3 వాక్యానుసారమైన ప్రార్థన. ఆయన చిత్తానుసారంగా అడిగే ప్రార్థన అంటే ఆయన చిత్తం దేవుని వాక్యం, ఆయన చిత్తం దేవుని మాట, ఆయన చిత్తం లేఖన భాగం. ఉదయకాలం ఈ రాత్రి కాలం మందు ఏదో ప్రార్థన చేసాం, ఇచ్చి ప్రవ్వా, చేసే ప్రవ్వా అని అడిగేదానికంటే, హల్లెలూయా, అడిగేదానికంటే ప్రభు సన్నిధానంలో మనం ఆయన చిత్తానుసారంగా అడిగేవారం కావాలి. ఆయన చిత్తం అంటే ఆయన వాక్యం. పిల్లరా, వాక్యానుసారంగా అడిగేవారం కావాలి. ఆయన వాక్యానికి అనుగుణంగా మనం అడిగేవారం కావాలి. వాక్యం లేకుండా చేసే ప్రార్థన దేవుడు వినడు. మనం ఏమడిగినా అది వాక్యానుసారం కావాలి. హల్లెలూయా. మనం ఏమి కోరుకున్నా అది వాక్యములో అనుగుణంగా ఉండి తీరాలి. ఆయన చిత్తానుసారముగా మనము ఏమడిగినా, ఎంత అడిగినా, ఎలా అడిగినా అది ఆయన చిత్తమునకు అనుకూలంగా అడిగితే, వాక్యానికి అనుకూలంగా అడిగితే తప్పకుండా నా దేవుడు నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనలో వాక్యం ఉండదు, అదే బాధ. ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనలో వాక్య లేఖన సారం ఉండదు. ప్రార్థన చేస్తాం, వాక్య పఠనం అందులో ఉండదు. ఏదో పొల్లు మాటలు, ఏదో తేలిక మాటలు, ఏదో నమ్మకత మాటలు మనం వాడేసి వెళ్ళిపోతున్నాం. ఈ రాత్రి ప్రార్థనలో దేవుని వాక్యం నిక్షిప్తం కావాలి, ప్రార్థనలో దేవుని వాక్యం లిఖితం కావాలి, ప్రార్థనలో లేఖన సారం పోయబడాలి, ప్రార్థనలో దేవుని యొక్క చిత్తం పొందుపరచబడాలి. అప్పుడే నువ్వు వాక్యానుసారముగా ప్రభువుని అడిగితే, వాక్యానికి అనుగుణంగా నువ్వు ప్రార్థన చేస్తే, నా దేవుడు నువ్వు ఏమడిగినా ఇచ్చే దేవుడు. ఏమడిగినా, మనము ఏమడిగినాను, అది ఐశ్వర్యమా, అది ఆస్తులా, అది ఆరోగ్యమా, అది ఆత్మల సంపాదన, అది కావలసిన కలిమియా, కావలసినటువంటి సౌకర్యాలా, నువ్వు ఏమడిగినా. ఆమేన్. ఎంత మంచి మాట. మనము ఏమడిగినాను ఎలా అడగాలట? ఆయన వాక్యానుసారంగా,
ఆయన వాక్యమునకు అనుకూలంగా ఆయన వాక్యాన్ని ప్రస్తావిస్తూ ఆయన వాక్యాన్ని ఎత్తు చూపెడుతూ, దేవా నువ్వు ఎలా చెప్పావు కదా, ఆమేన్, ఇలా నువ్వు మాట్లాడినావు కదా, ఇలాగ నువ్వు అన్నావు కదా, ఎందుకు చేయవు దేవా అని అడగాలి. ఆమేన్. భారతదేశం కోసం బైబిల్ గ్రంథంలో 2 సార్లు రాయబడింది. ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశం మొదలుకొని 2 సార్లు మన దేశం పేరు దేవుడు బైబిల్లో రాయించాడు. అమెరికా పేరు బైబిల్లో లేదు, ఇంగ్లాండ్ పేరు బైబిల్లో ప్రత్యక్షంగా లేదు, ప్రపంచంలో ప్రాముఖ్య దేశాల బైబిల్లో రాయబడలేదు. కానీ మన దేశం పేరుని హిందూ దేశం మొదలుకొనని ఎస్తేరు గ్రంథంలో 2 సార్లు నా ప్రభువు రాయించాడు. అంటే దేవునికి ఈ దేశం పట్ల కొన్ని ఏండ్ల క్రితమే ఒక ఉద్దేశం దాచబడింది, ఒక తలంపు ఉంది, ప్రణాళిక ఉంది. అందుకే తోమ మన దేశానికి వచ్చాడు. ఆమేన్. అందుకే ప్రభువు నిన్ను మార్చుకున్నాడు, నన్ను మార్చుకున్నాడు. అందుకే రాత్రి మనల్ని సమావేశపరిచాడు. ఎందుకంటే మనందరమును తన చిత్తానుసారంగా అడిగి తీరాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా ప్రార్థించడం నేర్చుకోవాలి. వాక్యాన్ని ఎత్తు చూపెడుతూ ప్రార్థించాలి. సాతాను యేసయ్య ఎదిరించాడండి కొండ మీద. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా ఆయన. ఎదిరించినప్పుడు సాతానా పారిపో వెళ్ళిపోనలేదు. ప్రభువు ఇలా చెప్పాడు కదా, లేఖనం ఇలా చెప్పింది కదా, నా ప్రభువు ఇలా సెలవివ్వలేదా అని క్రోడీకరించి మెన్షన్ చేసి సాతానికి ఆ మాటలు ప్రవచనాన్ని చూపించి సాతాను ఎదిరిస్తే సాతానుడు పారిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపవాది పారిపోయాడు. అపవాది పారిపోవాలి అంటే ఈ రాత్రి వాక్యానుసారమైన ప్రార్థనలు కావాలి. వాక్యానుసారంగా చిత్తానుసారంగా లేఖన సారాన్ని అధ్యయనము చేస్తూ అడిగే ఒకడు దేవునికి కావాలి. అప్పుడే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ప్రియులారా, ఇంగ్లాండ్ దేశం నుండి పంజాబ్ రాష్ట్రానికి ఒక యవ్వన బిడ్డ వచ్చాడు. పెళ్లి చేసుకోలేదు, యవ్వన కాలం ముందు సేవకు వచ్చాడు. యవ్వన వయసులో సేవకు వచ్చి పెళ్ళి కూడా మానుకొని లండన్ నుండి పంజాబ్కి వచ్చి సేవ స్టార్ట్ చేస్తే, సిక్కుల మధ్యకు వచ్చి సేవ చేస్తే సిక్కుల భాష ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన లండన్లో పుట్టాడు, బ్రిటిష్ వాడు. ఇండియాలో పంజాబ్కు దర్శనంతో వచ్చి సేవ చేస్తే సిక్కుల మధ్యకు వచ్చి ప్రార్థన చేసి వాక్యం చెబుతూ ఉంటే ఎవరు వినేవారు కాదు. వాక్యం చెప్పి వణికిపోయేవాడు, వాక్యం చెప్పడానికి భయపడిపోయేవాడు. ఆఖరికి గదిలోనికి వెళ్ళి పంజాబ్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే గంటలు గంటలు ఏడ్చేవాడు. ఆమేన్. ప్రసంగాలు చేయలేకపోయేవాడు, కానీ ప్రార్థన గంటలు గంటలు చేసేవాడు. ఒక రోజున ఒంట్లో బాగోలేక హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్తే డాక్టర్ గారు చూశారు, జాన్ హైడ్, నువ్వు ఎక్కువ కన్నీరు కార్చి ఉపవాసం చేసి కన్నీరు కార్చి ఏడవడం వలన నీ ఎడం పక్కన గుండె కుడి పక్కకు ఒరిగిపోయింది, బలహీనమైపోయింది. ఇక ప్రార్థనలు ఆపే, బెడ్ రెస్ట్ తీసుకొని లండన్ వెళ్ళిపో, మీ ఇంటికి వెళ్ళిపో, మీ దేశానికి వెళ్ళిపో, పంజాబ్ను వదిలే. ఎందుకంటే నువ్వు చచ్చిపోయే పరిస్థితుల్లోకి వచ్చావు, ఇక ఏడవద్దయ్యా, ప్రార్థనలు మానేవయ్యా అని డాక్టర్ చెబితే మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు. రూమ్లోకి వచ్చి తలుపు వేసుకొని, దేవా పంజాబ్ రాష్ట్రాన్ని మార్చండి, సిక్కుల మధ్య ఉజ్జీవం కావాలి, ఈ సిక్కులలో మార్పులు కలగాలి, నా ప్రాణమైనా పెడతాను, పంజాబ్ కదిలించి దేవా అని మోకాల మీద ఉంటూనే ప్రార్థనలోనే పెళ్లి కాకుండా 30 ఏళ్ళకే చనిపోయాడు జాన్ హైడ్. 30 ఏళ్ళకే చనిపోయాడు. 30 సంవత్సరాల్లోనే పెళ్లి కాకుండానే మోకాళ్ళ వేసి మోకాళ్ళ మీద పంజాబ్ రాష్ట్ర రక్షణ కొరకే ఒక బ్రిటిష్ వాడినటువంటి జాన్ హైడ్ అనే యవ్వన బిడ్డ చనిపోయాడు. చనిపోయాక ఆయన సమాధి చేసేసారు. అయితే ఉజ్జీవం ఆరిపోయిందా? ప్రార్థన వట్టిపోయిందా? జాన్ హైడ్ సేవ వృధా అయిపోయిందా? కాదు. దేవుడు జాన్ హైడ్ ప్రార్థన విని భక్త్ సింగ్ గారిని దేవుడు పట్టుకొని, భక్త్ సింగ్ గారిని దేవుడు లేపుకొని, భక్త్ సింగ్ గారి ద్వారా దేశంలో ఉజ్జీవం తగిల్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. నీ ప్రార్థన వాక్యానుసారం కావాలి. నీ ప్రార్థన ప్రభు చిత్తానుసారం కావాలి. నీ కోరికలు గుర్రాలు కాకూడదు, నీ కోరికలు ఆకాశానికి ఎక్కిపోకూడదు. నీ కోరిక వాక్య సంబంధమై ఉండాలి. నీ తలంపు లేఖన సారం కావాలి. అప్పుడే నువ్వు ఏమడిగినా నా ప్రభువు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎంత అడిగినా ప్రభువు ఇస్తాడు. చూడండి, సామెతల గ్రంథంలో సామెతలు 28వ అధ్యాయంలో వచనం 9 అండి. ఒక పావు గంట ముగిస్తాను తొందరగా. సామెతలు 28 వచనం 9. ధర్మశాస్త్రమును వినబడకుండా చెవిని హల్లెలూయా
అమ్మ గట్టిగా చదవమ్మ, చదివినప్పుడు ధర్మశాస్త్రం వినబడకుండా. అందరూ వినండి ఒకసారి. ధర్మశాస్త్రాన్ని, అమ్మ వినండి, అమ్మ చూడకండి, ఇటు చూడండి. ధర్మశాస్త్రాన్ని వినకుండా, బైబిల్ చదవకుండా, బైబిల్ తేకుండా, ధర్మశాస్త్రాన్ని ఆలకించకుండా ఎవడైనా ఎంత ప్రార్థన చేస్తే అది వృధా అన్నాడు దేవుడు. అది వృధా. దేవుని వాక్యం లేని ప్రార్థన వ్యర్థం. వాక్యాన్ని ధ్యానం చేయకుండా, వాక్యాన్ని అధ్యయనం చేయకుండా, లేఖనాన్ని పరిశోధించకుండా, లేఖన సారం సేకరించకుండా ఎవడైనా ప్రార్థన గంటలు 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 ఉండిపోయి చేస్తే ఆ ప్రార్థన వ్యర్థమన్నాడు దేవుని వాక్యంలో. ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన ఎంతైనా అది వాక్యానుసారం కావాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. బైబిల్ చెప్పాలా చిన్న ప్రార్థనలు ఎలా కదిలించినాయో. యెహోషావతు అంటాడు, దేవా నాకు ఏమీ తోచటం లేదు, నీవే మాకు దిక్కు. చప్పట్లు కొట్టాలి. నీవే మాకు దిక్కు. గట్టిగా చిన్న ప్రార్థనే, నీవే మాకు దిక్కు. దేవుడు కదిలిపోయాడు, దేవుడు చలించిపోయాడు. శంకర్ అంటాడు, దేవా పాపినైన నన్ను కరుణించు దేవా, నేను పరిసయ్యుడిలా ఉపవాసం ఉండలేను, నీకు డబ్బులు ఇవ్వలేను, నేను తప్పు చేసినవాడిని అని కన్నుల పైకెత్తలేక శంకర్ అనేవాడు ఏడుస్తూ, దేవా పాపినైన నన్ను కరుణించంటే దేవుడు వానికే లొంగిపోయాడు. హల్లెలూయా. నెహెమ్యా ప్రాకారాలు కడుతూ ఉంటే సన్బల్లుటు, టోబియా, గెషెము వచ్చి ఇబ్బందులు పెడుతూ ఉంటే నెహెమ్యా అంటాడు చిన్న ప్రార్థనే, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము, నా చేతులు వణికిపోతున్నాయి, నా చేతులు వసిలిపోతున్నాయి, ఇటుకలు పట్టుకోలేకపోతున్నాను, సిమెంట్ ఎత్తలేకపోతున్నాను, శత్రువులు వస్తున్నారు, ప్రాకారం పనిని కోల్చాలని అనుకుంటున్నారు, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచండి అన్న చిన్న ప్రార్థనకు దేవుడు లొంగిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య కూడా ఎంతే ప్రార్థన చేశాడు. ఏమని? నా ఇష్టము కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించును కాకని గెత్సెమనే చిన్న ప్రార్థన యేసుని సిలువలో గెలిపించింది, మరణాన్ని ఓడించే శక్తినిచ్చింది. ఈ రాత్రి నీ ప్రార్థన వాక్యానుసారం కావాలి. నీ ప్రార్థనలో వాక్యం ఉండాలి. నీ మాటలో, నీ పాటలో, నీ యొక్క జీవితంలో నువ్వు దేనిని ప్రకటిస్తూ ఉన్నా అందులో వాక్యం ఉంటేనేది ఫలభరితంగా ఉంటుంది. హోసన్నా మినిస్ట్రీస్ పాటలు ఎందుకు ఫలభరితమయ్యాయండి? అవి ఏమో వెస్ట్రన్ స్టైల్ పాటలు, పెద్ద సింగర్లు, పెద్ద పాటగాళ్ళ వారు కాదు, సంగీత విద్వాంసుల వారు కాదు, యేసన్న గారు సంగీతం అనేది తెలియదు. ఎందుకు అంత దేవుడు దీవించాడంటే హోసన్నా మినిస్ట్రీలో ప్రతి పాట కూడా వాక్యానుసారమైన పాట. ఆమేన్. ప్రతి మాటలో, ప్రతి పాటలో, ప్రతి చరణంలో వాక్యం ఉంటుంది. ఈ రాత్రి ఎవడైతే తండ్రి చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతాడో వాడు ఏమడిగినా ఈ రాత్రి నా దేవుడు వానికి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అడుగుదాం, ఈ దేశాన్ని అడుగుదాం. హల్లెలూయా. ఈ ప్రాంతాలు అడుగుదాం, ఈ గ్రామాల్ని అడుగుదాం, మారిన వారిని అడుగుదాం, మార్పుని తెమ్మని అడుగుదాం. మనము ఏమడిగినా ఇస్తాడు. అడిగే ముందు మనం నమ్మకంగా అడగాలి, అడిగే ముందు ఐక్యతగా అడగాలి, అడిగే ముందు వాక్యానుసారంగా అడగాలి. అడ్డగోలుగా అడగకూడదు, నచ్చినట్లుగా అడగకూడదు. నాకు తోచింది ఇదే ప్రార్థన, నాకు చదువు లేదు అని చెప్పకూడదు. దేవుని వాక్యములో ఏముందో అడుగుడి, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడుగు ప్రతి వానికిని ఎంతో నిశ్చయముగా నిచ్చే దేవుడు ఆయన. ఎంతో నిశ్చయంగా ఇస్తాడు, నిశ్చయంగా అంటే కన్ఫామ్గా ఇస్తాడు. డౌటే లేదు. ఈ రాత్రి నీకు దయచేయబోతున్నాడు, నీకు ఇయ్యబోతున్నాడు, అనుగ్రహించబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. ఎందుకోసమైతే ఏడ్చావో, ఎందుకోసమైతే కూడుకున్నావో, ఎందుకోసమైతే పనులు మానుకొని ఈ వర్షంలో కూడా ఈ మందిరంలో ఈ సమావేశం మీరు పరచబడ్డారో నా దేవుడు నీ ప్రార్థనని ఆమేనని చెప్పబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఇలాగూ ప్రార్థించాలి. అప్పుడే మన ప్రార్థన ప్రభు వింటాడు. ఉపవాసం ఉన్న మీరు ఇక అనుమానం వద్దు, సందేహం వద్దు. హల్లెలూయా. అది ₹1,00,00,000, ఒంటి నిండా ఆరోగ్యమా, పిల్లకి మంచి పిల్ల, కొడుకు IPS, కూతురు డాక్టరా, అది నీకు మించిందా, నీ శక్తికి మించిందా? నువ్వు నమ్మాలి, నువ్వు సందేహించొద్దు. లెట్ యు ట్రస్ట్ ఇన్ హిమ్, లెట్ యు బిలీవ్ ఇన్ హిమ్.
నువ్వు నమ్మితే ఈ రాత్రి దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకుని పోతాడు. వీధి దీపాల కింద చదువుకునే అబ్రహాం లింకన్ని తల్లి ప్రార్థన చేస్తే వీధి దీపాల కింద చదువుకునేవాడు, స్ట్రీట్ ల్యాంప్స్ కింద చదువుకునేవాడు, 6 గంటలు పడుకునేవాడు, పుస్తకాలు కొనుక్కుని డబ్బులు లేకపోతే ఎరువు తెచ్చుకొని అక్కడెక్కడ కూర్చొని చదువుకున్నాడు. అబ్రహాం లింకన్ ప్రార్థన చేస్తే దేవుడు అబ్రహాం లింకన్ని అమెరికా అధ్యక్షుడిగా దేవుడు మార్చాడు. అమెరికా ప్రెసిడెంట్ వరకు దేవుడు ఎదిగింపజేశాడు. ఈ రాత్రి అతని దేవుడే మనకు దేవుడుగా ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. ఏ కన్నీళ్లతో నువ్వు కూడుకున్నావో, ఇన్ని గంటలు ఎందుకు నువ్వు మోకరించినావో, ఒక అద్భుతం జరగాలి అంటే ఈ రాత్రి నువ్వు ఆయన చిత్తానుసారంగా అడగడం నేర్చుకోవాలి. ఆయన వాక్యానుసారంగా అడగడం నేర్చుకోవాలి. ఆయన వాక్యాన్ని పలుకుదాం. హల్లెలూయా. ఎవ్వు దేవా నువ్వు చెప్పావు కదా, ఆమేన్. గుడ్డడిగితే చెప్పండి, గుడ్డడిగితే పామునిస్తావా? ఇంకా చేపను అడిగితే తేలినిస్తావా? నువ్వు ఇస్తున్నావు కదా ప్రభువా, మరి నాకు ఎందుకు ఇవ్వు అని అడగాలి. ఆమేన్. వాళ్ళకి ఇచ్చావు కదా ప్రభువా, భక్తులకి ఇచ్చావు కదా, వాళ్ళ కష్టం తీర్చావు కదా, నాకెందుకు చేయప్రభు అడగాలి. చచ్చిన వాడిని బ్రతికించావు ప్రభువా, నాకు ఆరోగ్యం ఎందుకు ప్రభు అడగాలి. వాక్యాన్ని క్రోడీకరించి అడిగితేనే అద్భుతాలు చూస్తాం. ఈ రాత్రి మనందరం కూడా వాక్యానుసారంగా వేడుకుందాం. హల్లెలూయా. వాక్యానుసారంగా వేడుకుందాం. మాకు చదువు లేదండి అంటే మీరు వాక్యం వింటున్నారు కదా, దైవజనుల వాక్యం బోధిస్తున్నారు కదా, ఆ విన్న వాక్యం మీరు నెమరు వేసుకోవాలి. ఆ వాక్యాన్ని మీరు మననం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకొని ఆ వాక్యాన్ని మీరు ప్రభువుకు చూపిస్తూ, ప్రభువా నీ లేఖనం ఇలా చెప్తుంది, నీ వాక్యం ఇలా చెప్తుంది, నువ్వెందుకు చేయవు? ఆమేన్. ఎందుకు నువ్వు జరిగించవు? మేము నీ పితరులం, నీ భక్తులం, నీ స్వాస్యం, మేము విడనాడబడ్డ మహాప్రభు అని అడిగితే దేవుడు తప్పకుండా కరిగిపోయే దేవుడు. ఆయనంత మంచోడు ఎవరు భూమి మీద లేరండి. ఇలా కోపం వస్తుంది, అలా కోపం పోద్ది ఆయనకి. బైబిల్ రాయబడింది, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. బైబిల్ రాయబడింది, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయాన్నే దేవుడు కృపనియబోతున్నాడు. గట్టిగా 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 కాబట్టి గట్టిగా చెప్పకూడదాం ఒకసారి. సాయంకాలం అంతా ఏడుపు వచ్చింది, గట్టిగా చెప్పకూడదమ్మా, నోరు తెరవండి ఒకసారి. స్తోత్రం చెప్పండి. ఏడుపుతో వచ్చావు, కన్నీరు కార్చి వచ్చావు, ఓడిపోయి వచ్చావు, దుఃఖపడి, గట్టిగా చెప్పబడాలి ఒకసారి. దుఃఖపడి వచ్చావు, కానీ నా దేవుడు ఉదయాన్నే నీకు సంతోషాన్ని పంపించబోతున్నాడు, కృపను ఆజ్ఞాపించబోతున్నాడు. నువ్వు వేచి చూడు. ప్రతిరోజు కన్నీళ్ళే ఉండిపోవు, ప్రతిరోజు చీకటే ఉండిపోదు. పగలు రాబోతుంది, వెలుతురు రాబోతుంది, సూర్యోదయం కాబోతుంది. నా దేవుడు నీ దీపాన్ని మరలా వెలిగించబోతున్నాడు. అవి జరగాలి అంటే వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే తప్పకుండా మనకు ఆయన ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా ముందుకెళ్దాం. ఆఖరి మాట ఏంటంటే మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త ఒక్క చదవండి అమ్మా, గట్టి చదవండి. మార్కు సువార్త 11:25. మీకు ఎవరి మీదైనా విరోధం ఏదైనా ఒకవేళ ఉంటే మీరు నిలవబడి ప్రార్థన చేసేటప్పుడు వారిని క్షమించండి. ఆమేన్. హల్లెలూయా. 4వది, 1 నమ్మకంగా ప్రార్థించాలి, 2 ఐక్యతగా ప్రార్థించాలి, 3 వాక్యానుసారంగా ప్రార్థించాలి, 4 శత్రువును కూడా క్షమిస్తూ ప్రార్థించాలి. నీ ప్రతివాదిని క్షమించి ప్రార్థించాలి. నువ్వు క్షమించకపోతే దేవుడు నీ ప్రార్థన వినడు, నువ్వు క్షమించబడవు. ఎవడి మీద నీకు విరోధం ఉంటే, నీకు బాధగా ఉంటే, వాడు నీకు దుఃఖాన్ని కలుగు చేస్తే, నీ గాయాన్ని రేపితే, అలాంటి వాడు నీకు కీడు చేసినా సరే నువ్వు నిలబడి ప్రార్థించినప్పుడు వాడిని క్షమిస్తూ, వాడిని మన్నిస్తూ, వాడిని దీవిస్తూ, వాడి క్షేమాన్ని తలస్తూ నువ్వు ప్రార్థిస్తేనే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఈ రాత్రి మీ పక్కలతో సమాధానం ఉందా అమ్మా? ఎవరికైనా వ్యత్యాసాలు, గొడవలు ఉన్నాయా? ఆమేన్. మా పాత రోజుల్లో
కాళ్ళు కడుక్కునే పరిచర్య ఉండేది. సంస్కారం ఇవ్వాలి అంటే ఎవరి మీద విరోధ భావం ఉన్నా, ఎవరినైనా తిట్టుకున్నా, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు వెళ్ళి కాళ్ళు కడిగి సమాధాన పెడితేనే మాకు సంస్కారం ఇచ్చేవారు. మా చిన్నప్పుడు రొట్టె ద్రాక్షరసం ఇచ్చేవారు, లేకపోతే ఇచ్చేవారు కాదు. ఈ రాత్రి దేవుని సంఘమా, నీవు ఎవరినైనా క్షమించలేకపోతే, నీ శత్రువు నిన్ను గాయాలు చేస్తే, ఒకవేళ వాడు ఇస్కరియోతు యోధాలాగా నీ జీవితాన్ని తాకట్టు పెట్టి అమ్మేసేవాడైనా సరే, నువ్వు నిలబడి ప్రార్థన చేస్తే నీ ప్రతివాదిని క్షమించి నువ్వు ప్రార్థన మొదలు పెడితేనే నా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. క్షమాపణ లేని ప్రార్థన దేవుడు వినడు. నీవు క్షమించాలి, ఇతరులు క్షమించాలి, నీ పొరుగువారిని క్షమించాలి, నీ శత్రువుని క్షమించాలి, హానికరులు క్షమించాలి. యేసువలే తండ్రి వీళ్ళేమి చెప్తున్నారు, వీరిని క్షమించని ప్రార్థించేవారు అయితేనే మనము కూడా ప్రభుత్వం ఎత్తబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలాడి చెబుతాం, షాలోమ్ అంటాం, కానీ మనసులు కలవు. బయటికి వెళ్తాం, పళ్ళు కొరుక్కుంటాం, కళ్ళు ఎర్రబెట్టుకుంటాం, లేకపోతే ఏ కుక్క మీదో, ఏ కోడి మీదో, లేకపోతే ఏ వస్తువు మీద పేరు పెట్టి కొలాయిల దగ్గర, ఇంటి దగ్గర తిట్టుకుంటాం, ఎదురుగా తిట్టలేక. ఇది క్రైస్తవ్యానికి తగినది, ఎంత మాత్రం మంచిది కాదు, ఆరోగ్యకరమైనది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. క్రైస్తవ సమాజం దేశాన్ని క్షమించాలి, దేశాన్ని మన్నించాలి. ఆమేన్. దారా సింగ్ అనే ఒక వ్యక్తి మన గ్రహం స్టెయిన్స్ గారిని, ఇద్దరు బిడ్డలను ఒరిస్సాలో ఉంటున్నప్పుడు సేవ చేసి, కుష్ఠరోగుల మధ్య సేవ చేసి పరిచర్య చేసినటువంటి గ్రహం స్టెయిన్స్ గారిని జీబులో పడుకుంటే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ముగ్గురిని కలిపి దారాసింగ్ అన్నవాడు పెట్రోల్ పోసి జీబుని తగలబెట్టేశాడు ఒరిస్సాలో. ఆ పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు అర్ధరాత్రిలో ఆ జీపులో గ్రహం స్టెయిన్స్ చనిపోయాడు, ఇద్దరు బిడ్డలు చనిపోయారు, ముగ్గురు కాలి బూడిదైపోయారు. వెంటనే ఆ ఇష్యూ ఆస్ట్రేలియా వరకు వెళ్ళింది. ఆస్ట్రేలియా ఆయన దేశాలు కొట్లాడినాయి. మన దేశం భయపడిపోయింది ఆ టైంలో. మనదే తప్పు కాబట్టి, అలా చేయకూడదు కాబట్టి వెంటనే దారాసింగ్ని పట్టుకుని కోర్టులో ప్రమోట్ చేస్తే, అప్పుడు ఈ యొక్క గ్రహం స్టెయిన్స్ గారు భార్యని పట్టుకొచ్చారు. అమ్మా, ఇదిగో మీ ఆయన్ని, ఇద్దరు పిల్లల్ని తగలబెట్టేశాడు వీడు, ఏం చేయమంటావు చెప్పమని జడ్జి గారు అడిగితే అమ్మంటది, అయ్యా అతన్ని క్షమించండి, నా ఇద్దరు బిడ్డలు చనిపోయి కాలిబూడిదైపోయారు, నా భర్త కాలిబూడిదైపోయాడు, నేను మరలా వారిని తేలేను, కానీ నా దేవుని ప్రేమ ఆయన్ని క్షమించమంటుంది కాబట్టి నేను క్షమిస్తున్నాను, ఆయనకి ఏ శిక్ష విధించకండి, ఆయనకి మరణశిక్ష వద్దండి, ఆయన దయతో మన్నించండి అని చెప్పి క్షమాభిక్షను ప్రసాదించినటువంటి బిడ్డ ఈ రోజున మన జీవితాల్లో మాదిరి కావాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విరోధం ఇంకా నీకులో ఉంది. 12 గంటలు కూర్చున్నావు, ఇంకా నీలో సనుగులు ఉన్నాయి, ఇంకా నీలో గొనుగులు ఉన్నాయి. అవన్నీ పోయి నువ్వు కడగబడాలి, నువ్వు క్లీన్ చేయబడాలి, శుద్ధిగా మారిపోవాలి, విరోధ భావం పోవాలి, ప్రేమ భావం పెరగాలి. అప్పుడే అద్భుతాలు ప్రభు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. తొందరగా హల్లెలూయా. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4:26 అమ్మ. ఎఫెసీ పత్రిక 4:26 మరియు 27 అమ్మ. మరొక మాట ఉంది, అయిపోతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 26, 27. కోపపడండి కానీ పాపాన్ని చేయకండి. హల్లెలూయా. కోపపడండి కానీ పాపాన్ని చేయకండి, సూర్యాస్తమయం లోపే. ఆమేన్. సూర్యుడు కిందకి దిగే లోపే ఎవడి మీద కోపం ఉంటే మీరు సమాధాన పడిపోండి, లేకపోతే అపవాది ఎంటర్ అయిపోతాడు, సాతానుడు వచ్చేస్తాడు, నీ ఆత్మీయతను దొంగిలించుకుపోతాడు. కాబట్టి ఏం చేయాలి? మీరు సమాధాన పడండి, సమాధానానికి మీరు తావనివ్వండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. ఒక రోజున పేతురు వచ్చాడు, ప్రభువా సమాధాన పడమంటున్నావు, క్షమించేయమంటున్నావు, మన నాడు కొట్టాడు, ఇంకో పేరు మీద నన్ను తిట్టాడు, ఇప్పుడు 4-5 సార్లు తిడుతున్నాడు, ప్రభువా ఎన్నిసార్లు క్షమించాలి దేవా అని అడిగాడు. ఆ మాటను ముగిస్తాను చూడండి. ఎన్నిసార్లు క్షమించాలి దేవని అడిగాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త తీయండి 18వ అధ్యాయంలో వచనం 21 చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 18:21. ఆ సమయంలో పేతురు వచ్చి, ప్రభువా
నా సహోదరుడు నా పట్ల తప్పు చేసి గాయపరిస్తే ఎన్నిసార్లు అతను క్షమించాలి? చాలమ్మా 7 సార్లు ప్రభువా. నా తమ్ముడు, నా సోదరుడు వచ్చి, నా లేవి వచ్చి, నతానేలు వచ్చి నన్ను తిడుతున్నాడు ప్రభువా, 7 సార్లు చేస్తే క్షమించి 8ఓసారి కొట్టేయమంటావా? 8ఓసారి ప్రార్థనలు అప్పగించేయమంటావా? లేదా తిరిగి బాధేయమంటావా ప్రభువా? 7 సార్లు చాలు ప్రభువా అని అంటే ప్రభు అంటాడు, కాదు 77 మార్లు మట్టుకు. ఆమేన్. 77 మార్లు అంటే 70 × 7 490 సార్లు అని చెప్పండి అమ్మా. 77 మార్లు అంటే 70 × 7 అంటే 490 సార్లు నీ శత్రువు నిన్ను గాయాల పాలు చేసిన నువ్వు క్షమిస్తూనే ఉండేదే నిజమైన ఆత్మీయత, అదే నిజమైన ప్రేమ. వాడే నిజంగా పరలోకంలో అడుగు పెడతాడు. యేసయ్య అది చేసి చూపించాడు. ఆమేన్. ముద్దు పెట్టి అమ్మిన వాడిని క్షమించాడు. ఆమేన్. ఏమంటే ఎవరైనా మనకి హాని చేస్తే 2 సార్లు 3 సార్లు దెబ్బ కొడతారండి, మరి 10 సార్లు మనల్ని మోసం చేస్తారండి. కానీ ప్రభు అన్నాడు 490 సార్లు ఒక్కడు నిన్ను ఇబ్బంది పెట్టినా వాడిని నువ్వు క్షమిస్తూనే ఉండు అని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నాకు తెలియదు, మనుషులు చూస్తారని చూడకండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఎవరి మీద కోపం ఉంటే, కూర్చున్న మీలో ఏహే భావం ఉంటే, ఇంతకుముందు ఎప్పుడైనా నీ మనసులో బాధపడితే, ఆవిడ మీదో ఈయన మీద బాధపడితే, ఈ రాత్రి సమాధానపడే రాత్రి, నిలబడి ప్రార్థించే రాత్రి, ప్రభువుని అడిగి పొందుకునే రాత్రి, ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపం మనం పడాలి. ఒకటి, ఇలాగూ మీరు ప్రార్థన చేయండి. ఎలాగ చేయాలి? అనుమానము లేకుండా నమ్మకంగా చేయండి. ఆమేన్. ఎలాగూ చేయాలి? ఐక్యత కలిగి ఏకీభవం చేయండి. ఎలాగూ చేయాలి? వాక్యానుసారంగా అడగండి. ఎలాగూ చేయాలి? శత్రువును కూడా క్షమిస్తూ ప్రార్థించండి. అప్పుడు మీరు ఏమడిగినా నేను మీకు ఇస్తాను, ఎంతైనా ఇస్తాను. ఎందుకు పొందుకోలేకపోతున్నామండి? ఎందుకండి మనం పొందుకోలేకపోతున్నాం? కొన్నిసార్లు 40 రోజుల ఉపవాసం, 80 రోజుల ఫాస్టింగ్, కొన్నిసార్లు 120 డేస్ ఫాస్టింగ్, కొన్నిసార్లు 21 డేస్ ఫాస్టింగ్. ఏమైపోతుంది ప్రతిఫలం? అసలు 40 రోజుల ఉపవాసం ఉంటే భూలోకం తలకిందలు అయిపోవాలండి. అలా భక్తులు చేశారు. యేసయ్య 40 రోజుల ఉపవాసం ఉండి భూలోకం తలకిందలు గడగడగడలాడించేశాడు యేసయ్య. మరి ఏది ఈ ప్రార్థన సారం? ఏది? ఎందుకు? నమ్మకం లేదు ప్రార్థనలో, వాక్యం లేదు ప్రార్థనలో, ఐక్యత లేదు ఈ ప్రార్థనలో, క్షమించే గుణం లేదు ఈ ప్రార్థనలో. అందుకే ఈ ప్రార్థనలు ఓడిపోతున్నాయి. ఈ రాత్రి మన ప్రార్థన గెలవాలి అంటే, నీ ప్రార్థన వినాలి అంటే, నీవు నీ ప్రతివాదిని క్షమించాలి. ఎవరైనా నిన్ను ఒకవేళ నువ్వు కీడు చేస్తే, నిన్ను ఇబ్బంది పెడితే, ఒక్క మాట చెప్పి ముగిస్తానండి. ఒకసారి రేసన్న గారు ఒక ఇంటికి వెళ్ళారు. రేసన్న గారు వెళ్తే ప్రార్థన చేయమని కోరింది. వెంటనే ప్రార్థన చేస్తూ ఉంటే యేసన్న అన్నారు, అమ్మా ఇలా రామ్మా అన్నారు. ఎందుకు ప్రభు నన్ను ఒప్పుకోవట్లేదమ్మా, ఏదో నీలో బలహీనత ఉందమ్మా, ఏదో అపరాధం కనబడుతుందమ్మా, అసమాధానం కనబడుతుందమ్మా, చీకటి కనబడుతుందమ్మా అని చెప్పేసి యేసన్న గారు గద్దించి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తే ఆ బిడ్డ ఏడ్చింది. అవునన్నా యేసన్న, ఏం లేదు, నా చిన్నప్పుడు 6వ ఏట నా చిన్నప్పుడు నేను మా చెల్లి కొట్లాడుకున్నాం ఒక బాల్ కోసం. మా నాన్న ఒక బాల్ కొంటే అది నాదిని కొట్లాడుకున్నాం. మా అక్క లాగేసుకుంటే, చెల్లి లాగేసుకుంటే అది నాదిని కొట్టుకొని ఇద్దరు దెబ్బలాడుకొని చిన్నప్పటి నుండి 40 ఏళ్ళు వచ్చినాయి యేసన్న, చిన్నప్పటి నుండి అమ్మ ముందు నాన్న ముందు నటిస్తున్నాం కానీ మా ఇద్దరం మాట్లాడుకోము యేసన్న అని అంటే, అప్పుడు అంటే అన్నాడు యేసన్న గారు, అమ్మా నువ్వు వెళ్ళి సమాధాన పడమ్మని చెప్పాడు. ఆమేన్. 40 ఏళ్ళ నుండి సొంత అక్క చెల్లెళ్ళు బాలు కోసం గొడవాడుకొని మాట్లాడుకోవడం మానేస్తే యేసన్న గారితో దేవుడు మాట్లాడితే వెంటనే నాది తప్పు కాదు అని నేను వెళ్తాను చెప్పేసి పెద్దావిడ వెళ్ళి చిన్నావిడితో, చెల్లి చిన్నప్పుడు బాలు కోసం మనం కొట్టుకున్నాం, మనం నిజంగా మాట్లాడుకోవడం మానేసాం, అమ్మ నాన్న దగ్గర మాట్లాడుకుంటున్నాం, కానీ మన ఇద్దరి మధ్యన ఏముంది, నన్ను క్షమించని ఆవిడ ఇలా పట్టుకొని కౌగిలించుకుంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి 2 భాషలతో మాట్లాడి దహించగతో కాల్చబడి ప్రభువు మీద గంతులు వేసాదని రోజులారా. కుటుంబాలు ఐక్యపరచబడాలి, సమాధానపరచబడాలి, ఏహే భావం పోవాలి, మనం ప్రేమను పంచాలి. గ్రహం స్టెయిన్స్ భార్య ప్రేమను పంచింది, ప్రవీణ్ పగడాల భార్య ప్రేమను పంచింది, శత్రుత్వాన్ని కోరుకోలేదు, శత్రు మరణాన్ని కోరుకోలేదు. ఈ రాత్రి శత్రువు ఎన్నిసార్లు మనల్ని బాధ పెట్టినా ప్రభువా ఆవిడ్ని క్షమించు అని మనం ప్రార్థన చేస్తే
మన ప్రభువు క్షమించి వాళ్ళకన్నా మన ప్రభు దీవిస్తాడు, మనల్ని వాడుకుంటాడు. అవి కావాలని రాత్రి అందరం ఒకసారి ప్రార్థన చేద్దాం. మోకరిద్దామండి ఒకసారి, అందరూ మోకరిద్దాం ఒకసారి. తలల కింద పెట్టకండి, అటు ఇటు తిరగకండి, నిటారుగా మోకాలు వేయండి. పిల్లలతో ఆడుకోకండి అమ్మ, ఒక నిమిషం అందరూ మోకరించండి. వీలుంటే సైడ్కి రండి అమ్మ, చోటు ఉంది, ఈ సైడ్కి రండి, మోకరించండి ఒక నిమిషం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ మోకరిద్దామండి. అమ్మ అమ్మా కనిపించండి అమ్మా. ఆ కుర్చీలో ఉన్నవారు లోపలికి ఇటు రండి అమ్మా. కుర్చీలో ఉన్న ఇలా రండి, ఒకసారి మోకరించండి. ఇది ఉజ్జీవం అనుభవించే రాత్రి, మనతో మాట్లాడుతున్న రాత్రి. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. ఈ కూడిక నామకార్థ కూడిక కాకూడదు. ఏదో పెట్టుకున్నాం అయిపోయింది అని ముగించుకోకూడదు. ఇక్కడ మనం ఏడవాలి, మనం రొమ్ము కొట్టుకోవాలి, పశ్చాత్తాపం కావాలి. దేవా మా దేశాన్ని మార్చు దేవా అని ఎందుకోసమైతే మనం కూడుకున్నామో ఈ రాత్రి దేవుని సంకేతం దేశానికి వినబడాలి. చేతుల పైకెత్తి, నీకు విరోధం ఉందా, శత్రుత్వం ఉందా, ఏ భావం ఉందా, గొడవలాడే నైజం ఉందా? నువ్వేం చేయలేదు, కానీ వాళ్ళెక్కిడి చేశారు. కుమిలిపోతున్నావా? అందుకే నీకు వాళ్ళంటే పడదా? వారిని నువ్వు బాధపడుతున్నావా? రా, సమాధానపడు. బలిపీఠం దగ్గరికి రా, సమాధానపడు. ఎవరి మీద కోపపెడితే 7 మార్లు కాదండి, 490 సార్లైనా క్షమించండి. Let you forgive your brethren. Let you forgive your enemy. Let you forgive this whole congregation. క్షమించండి. క్షమాపణ క్రైస్తవ్యానికి పునాది. ఈ రాత్రి క్షమించకుండా శపిస్తున్నావా? క్షమించకుండా దూషిస్తున్నావా? క్షమించకుండా ఎంత ప్రార్థన చేస్తున్నావా? అది వ్యర్థం బిడ్డా. రండి, దించండి. ఏ భావం ఉంటే, కోపపడితే అది మీ అమ్మత మీదో, నాన్న మీదో, భార్య మీదో, భర్త మీదో, బిడ్డల మీదో, సేవకుడి మీదో, నీ పక్క వారి మీద నువ్వు కోపపడితే లెట్ యు ఫర్గివ్ దెం. క్షమించండి వారిని. ఆ కృప నాకు ఇవ్వండి దేవా అని అందరం ప్రార్థన చేద్దాం. అలాంటి వారు అలా ముందుకు రండి, నేను ప్రార్థన చేస్తాను. అయ్యా, నేను ఓడిపోతున్నానయ్యా, చతికిలబడిపోయానయ్యా, ప్రార్థన ప్రభావాన్ని పోగొట్టుకున్నాను, నా బలిపీఠం ముక్కలైపోయింది ప్రభా, నన్ను లేవనెత్తు ప్రభా నువ్వు అనుకుంటే. అలాంటి వారు ముందుకు రండి అమ్మ, ప్రార్థన చేస్తాను. అలాంటి వారు ముందుకు రండి, ముందుకు వచ్చి మోకరించండి. తొందరగా ముందుకు వచ్చి మోకరించండి. కన్నీళ్లతో ముందుకు రండి, కదిలించబడి ముందుకు రండి. మనుషులు చూడకండి, ఒక అద్భుతాన్ని ప్రభువు చేయబోతున్నాడు. ఏడుస్తూ అడగండి. కొద్ది ముందుకు రావాలి, కొద్ది ముందుకు రండి. పిల్లలకి వెళ్ళిపోండి అన్న, పిల్లలకి వెళ్ళిపోండి. పెద్దవాళ్ళు ముందుకు రావాలి. ఇది ఉజ్జీవపు రాత్రి. దిస్ ఇస్ ద రివైవల్ నైట్. ముందుకు రండమ్మా. అలాంటి వారే రండమ్మా. వాక్యం నీతో మాట్లాడితే రండమ్మా. మీ స్వరం ఎత్తండి. ప్రవీణ్ పగడాల భార్య శత్రువును క్షమించింది. గ్రహాం స్టెయిన్స్ భార్య శత్రువును క్షమించింది. ప్రభువైన యేసుక్రీస్తు శత్రువును క్షమించాడు. బిడ్డా, లెట్ వి ఫర్గివ్ అవర్ నేషన్. కీడు చేస్తున్నారు, గాయాలు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. అయినా క్షమిద్దాం, అయినా క్షమిద్దాం, అయినా క్షమిద్దాం. దేవుడిని మనం వినాలి అంటే, నీ ప్రార్థన వినాలి అంటే రావాలి, రావాలి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నానమ్మా, మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. రాత్రి ప్రేరేపించబడిన వారు ముందుకు రండి. ప్రేరేపించబడిన వారు ముందుకు వచ్చి మోకరించండి. అంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుకు వచ్చి మోకరించి ప్రార్థన చేద్దాం కలిసి. గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలాగూ ప్రార్థించండి. ఎలాగున అనుమానము లేకుండా, సందేహాలు లేకుండా. కొండలు పికిలించబడతాయి బిడ్డ, పర్వతాలు కదిలిపోతాయి. ఇన్ని ఏండ్లు ఏ కొండలైతే అడ్డగించినాయో నా దేవుడు ఆ కొండలని తొలగించబోతున్నాడు. మై గాడ్ మూవ్స్ ద మౌంటైన్స్. కదిలించబోతున్నాడు. ఐక్యత ఉందా?
ఏకీభవిస్తావా? అహంభావం వచ్చిందా? కలిసి ఉండలేవా? కలిసి బతకలేవా? ఏకీభవిద్దాం, ఐక్యత కలిగి ఉందాం, హృదయాలు కలుపుదాం. ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన లేఖన స్వరాన్ని ప్రకటిస్తూ ప్రార్థిద్దాం. సమాధానపరచబడదాం. ప్రభువా, నాకు కృపనివ్వండి దేవని. సంఘముతో సమాధానం, సేవకుడితో సమాధానం, దేవుడితో సమాధానం, నీ ప్రతిపదితో సమాధానం పడదాం. ఆయన పేరే షాలేము రాజు. ఆయన సమాధానానికి కర్త, అధిపతిగా ఉంటున్నాడు. ప్రభువా, నాకు కృపనివ్వండి దేవాని. నా బలిపీఠం కట్టు దేవాని. అందరం ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముగించుకుందామంటే ఒక 5 నిమిషాల్లో అందరం ఒకసారి చేతుల పైకి ప్రార్థన చేద్దాం. కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం. అందరూ వినబడాలి, మీ ప్రార్థన వినబడాలి. మా తలల పైకి ఎత్తండి, తలలు నేల మీద పెట్టకండి, మీ తలల పైకి ఎత్తండి. ఇలాంటి మోకాల మీద కూర్చోండి, చేతులు 2 పైకి ఎత్తండి. అందరూ ప్రార్థన చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడతాం గట్టిగా, చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. చప్పట్లు, 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 చప్పట్లు. ఉజ్జీవాణి రానివ్వు దేవాని. Lord, revive us again. హృదయపు బలిపీఠము నేల కూలే, రోధన విద్యను నే మరచిపోతే. హృదయపు బలిపీఠము నేల కూలే, రోధన విద్యను నే మరచిపోతే. ప్రార్థన బలిపీఠము బాగు చేసి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, కన్నీరు నాలో ఉబికించు మయ్యా కరుణామయుడా. కరుణామయుడా, నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి పరలా బ్రతికించరావా. కరుణామయుడా, కరుణామయుడా. హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారము నేలేపి నిలిపి, పడిన గుడారము నేలేపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపరావా. కరుణామయుడా, కరుణామయుడా. ప్రార్థన. ఆమేన్. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా. కరుణామయుడా, కరుణామయుడా. నే కనుమూయక మునుపొక్కసారి, నీ కృపలకు నన్ను బలపరచుమయ్యా. నే కనుమూయక మునుపొక్కసారి, నీ కృపలతో నన్ను బలపరచుమయ్యా. మునుపటి కంటే నా అంతమందే, మునుపటి కంటే నా అంతమందే. ఉజ్వలముగా నన్ను మళ్ళించుమయ్యా. కరుణామయుడా, కరుణామయుడా. ఆమేన్. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి పరలా బ్రతి
బ్రతికించరావా కరుణామయుడా, కరుణామయుడా. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయేను, బీడుగా మారెను. మత్తులారా మేల్కొనండి, మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి, ఉజ్జీవముకై మొరలిడరండి. వనం పుడి ప్రార్థన వీరుల బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి, మరలిరండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలిరండి, మరలి రండి దైవ జనమా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, చిన్న ప్రార్థన. సంసోను దాగోని దేవత గుడిలో బంధించబడినప్పుడు 2 కన్ను గుడ్లు కూడా వెరికారు. కళ్ళలో నుండి నీళ్లు కాదు రక్తం వస్తుంది, కన్నీళ్ళు రావట్లేదు, రక్తం వస్తుంది. శాంసన్ అంటాడు దాగోని దేవత గుడిలో అందరూ హేళన చేస్తూ ఉంటే, దేవా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు దేవా అని ప్రార్థన చేశాడు. ఎస్, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. నా దేవుడు నీకు 2 అవకాశం ఇస్తున్నాడు. ఇంతకుముందు నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు వాడుకోలేదు, నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు, నువ్వు పాడు చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు బంధించబడ్డావు. మై గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. మనకు అవకాశం నీకు ఇస్తున్నాడు, బలం నీకు ఇవ్వబోతున్నాడు. నీ జిత్తు పోయింది, నీ శక్తి పోయింది, నాజుని వ్రతం పోయింది, నీ వ్రతం భంగమైపోయింది, నీ సేవ పోయింది, నీ పాట పోయింది, నీ ఆరాధన పోయింది, నీ ప్రార్థనే పోయింది. ఒక్కసారి అడగండి, దేవా. అందరూ కలిసి దేవా, గట్టిగా అందరూ దేవా, గట్టిగా బిగ్గరగా దేవా, ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచండి, నన్ను బలపరచండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి. నేను నిలబడతాను, నేను పరిగెత్తుతాను, నేను ఆరాధిస్తాను, నేను శ్రమిస్తాను, మిద్యానీయులు ఓడిస్తాను, ఫిలిష్తీయులు ఓడిస్తాను, దేశాన్ని కాపాడుతాను. లార్డ్, ఐ వాంట్ వన్ ఛాన్స్ అగైన్ ఫ్రమ్ యు లార్డ్ అని. ఒక్క ఛాన్స్ కావాలి ప్రభు. ఐ వాంట్ అనదర్ ఛాన్స్ లార్డ్. ఒక అవకాశం ఈ మహాప్రభు అని ఒక్కసారి బిగ్గరగా ప్రభువుని అడుగుదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ 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 ఒకసారి, అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి, సేవకులు కలిసి ఒక్కసారి ఒక్క అవకాశం ప్రభు, ఒక్క అవకాశం ప్రభు. మా దేశానికి ఇవ్వండి, మాకు ఇవ్వండి, మా సంఘానికి ఇవ్వండి, మా పూర్వ స్థితి మరలా మాకు అనుగ్రహించండి దేవాని. గట్టిగా చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు కొడతాం, గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా రండి, గట్టిగా అందరూ ఒకసారి ఒక అవకాశం ఇవ్వ దేవాని.